ఓకే. రీసెంట్గా 4 అవర్స్ పాటు ఒక మ్యారథాన్ ఇంటర్వ్యూ చేశారు కేసీఆర్ని. నౌ ఇట్స్ టర్న్ టు కేసీఆర్ ఇంటర్వ్యూ సంథింగ్ డిఫరెంట్. కేసీఆర్ని ఇక్కడే ఇంటర్వ్యూ చేసాం. కేసీఆర్ ఈజ్ అ రీజనల్ పర్సనాలిటీ. కేసీఆర్ గతంలో కూడా మనం 2012లో కూడా ఇంటర్వ్యూ చేసాం. తెలంగాణ ఉద్యమం బిఫోర్, ఆ తర్వాత 2-3 సార్లు చేసాం. దట్ ఈస్ డిఫరెంట్. ఉద్యమకారుడిగా కేసీఆర్ని చూసాం, సీఎంగా కేసీఆర్ని చూసాం. సీఎం పదవిలోకి దిగిపోయిన తర్వాత మళ్ళీ పార్టీని పునరుద్ధరించుకోవడం కోసం ఆయన ఇచ్చిన మాటలు కానీ చెప్పిన కానీ చూసాం. కేసీఆర్ది మోర్ డిఫెన్సివ్గా ఉంది. బికాజ్ పవర్ పోయిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు, ఆయన దగ్గర నుంచి మనం రాబట్టాల్సిన విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో డిఫెన్సివ్లో ఉన్నాయి. నౌ ప్రధానమంత్రి ఇంటర్వ్యూ అగ్రెసివ్గా ఉంది. బికాజ్ ఆయన పవర్లో ఉన్నాడు, పవర్ని మళ్ళీ తెలుసుకుంటానని కాన్ఫిడెన్స్తో ఉన్నారు. నాకే అంటే బీజేపీ ఎన్డీఏకే వస్తుందని నమ్ముకుంటూ ఉన్నారు. సో నౌ హీఈస్ సో అగ్రెసివ్. దిస్ ఈస్ డిఫెన్సివ్ ఇంటర్వ్యూ, దిట్ ఈస్ అగ్రెసివ్ ఇంటర్వ్యూ. మాట్లాడే వాళ్ళని బట్టే మనం అడగడానికి క్వశ్చన్లు కూడా బాగా వస్తాయి. సో ఎలా చేసిన దాన్ని బట్టే ఇంకా క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఒక పర్సనాలిటీకి ఒక వాల్యూ ఉంటుంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ పర్సనాలిటీ. వాళ్ళ స్టేచర్కి, వాళ్ళ పదవికి, చైర్కి రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రెస్పెక్ట్ చేసిన దానికి తగ్గట్టుగా క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్లకు తగ్గట్టుగానే ఆన్సర్ రాబట్టుకోవాలి. అవమానించడానికి మనం వ్యక్తులను స్టూడియోలోకి తీసుకెళ్ళాం, ఎవరి దగ్గరికి పెడితే ఎవరిని పడితే వాళ్ళని అడిగినట్లుగా పెద్ద పొజిషన్లో ఉన్న అడగటం కూడా ధర్మం కాదు, పద్ధతి కాదు. సో ఒక వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వాల్యూస్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ వాల్యూస్కి తగ్గట్టుగా మనం ప్రయోజనం చేయగలగాలి. క్వశ్చన్లు అడిగి సమాధానం రాబట్టుకొని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకి, ఎవరైతే వీక్షలు ఉన్నారో వాళ్ళందరికీ మనం వాళ్ళకి సమాధానాలు ఇప్పించగలగాలి. అదే మన బాధ్యత. అంతేగాని ఇంకోళ్ళని ఎవరిని డీమింగ్ చేయడానికి, తగ్గించడం మన బాధ్యత కాదు.